అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. సహోదరులారా, మీ శరీరము పవిత్రాత్మకు ఆలయము. ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు. దేవాలయము తనకు చెందదు, దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరము తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధము. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందము, ఘనత కలిగించే పనులే వారు చెయ్యాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? సహోదరులారా, వ్యక్తిగతంగాను సమూహంగాను కూడా క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయము. దేవాలయము అంటే ఆరాధన జరిగే స్థలము, దేవునికి అర్పణల స్థలము. దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్న ఆలయము విశ్వాసులు మాత్రమే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.